ఇన్ఫాక్ట్ నాకు కూడా మస్తు ఫోన్లు వచ్చినాయి, గిరీష్ అన్న దీని మీద నువ్వు మాట్లాడితే బాగుంటుంది కదా. ఈ రోజు కూడా నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు వ్యూస్ కావాలా. కాకపోతే చిత్రగుప్తు చూసే ప్రేక్షకులకు ఆర్ టు దట్ మ్యాటర్ మా కుటుంబానికి, చిత్రగుప్త్ కుటుంబానికి, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి, మిత్రులకు, బంధుమిత్రులకు, మాకు ఆశీర్వదించే గురువులకు నిజాలు కావాలా, వాస్తవాలు కావాలి. సో వాస్తవాలు మీ ముంగడి పెట్టనీకి వచ్చింది చిత్రగుప్తు. ఎవ్వడేమన్నా అనుకోని ఆడెంత పెద్ద మోతబరు ఉండని, ఆడెవడని ఉండాలి. ఒకటే మాట చెప్తున్నా, మేము అల్లు అర్జున్ కు బేషరతున చిత్రగుప్త్ మద్దతు తెలుపుతున్నది. ఏం బిక్తారు పీకుడు. ఫస్ట్ పాయింట్ నేను ఇక ఫస్ట్ క్లారిటీ ఈడికని మొదలెట్టిన. అల్లు అర్జున్ కి చిత్రగుప్త్ బేషరతున అసలు కండిషన్స్ ఏం లేవు, ఖచ్చితంగా మద్దతు తెలుపుతుంది. గిరీష్ రీజన్స్ ఏంది అని చెప్పి చూస్తే మీరు పేపర్ చూడండి. అల్లు అర్జున్ బుకాయింపుల మీద సాక్ష్యాలతో స్ట్రాంగ్ కౌంటర్. మళ్ళా సాక్ష్యాలతో స్ట్రాంగ్ కౌంటర్ అన్నప్పుడు శ్రీధర్ అన్న, మళ్ళీ ఈ సాక్ష్యాలన్నీ ఆ రోజు పీక్ కట్టలు కట్టిరా మీ వ్యవస్థ మొత్తం. ఆ రోజు కోర్టులో ఇంటరిమ్ బెయిల్కి అప్లికేషన్ పెట్టినప్పుడు పీక్ కట్టలు కట్టిరా అని అంటున్నా. ఇదంతా ఎంతవరకు నిజాలు, ఏమేమి కల్పితాలు అనేది మీరు చూడండి. వెన్ యూ ఆర్ ఫైటింగ్ ఏ కేస్ అగేన్స్ట్ ది ఇంటరిమ్ బెయిల్ పిటిషన్ ఆఫ్ అల్లు అర్జున్, దెన్ వై ద సో కాల్డ్ ఎవిడెన్సెస్ హావ్ నాట్ బీన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. నౌ నువ్వు ఏదో ఒకటి బూటకం మాట్లాడేసి అది నిజం, ఇదే వాస్తవం అని చెప్పేది నువ్వు అసెంబ్లీ సాక్షిగా ఏమని ప్రూవ్ చేయాలని అనుకుంటున్నావు? ఓ ఒంటెత్తి పోకడల ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, అంటే మీరు ఏమని ప్రూవ్ చేద్దామని అనుకుంటున్నారు? మీరు ఫిజికల్ అసాల్ట్లకు గురి చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు, ఏం కథ అని అంటే ఒక పార్టీ వాళ్ళు ఒక పార్టీ కార్యకర్త అని అంటున్నారు. సిగ్గు తప్పిన వాళ్ళంతా పార్టీలు మారుకుంటా ఒక దగ్గర జమ అయిపోయి నాటకాలు ఆడుకుంటా కూర్చుంటే కుదరదు. అసలు ఏం జరిగింది అనేది ఇలా వాస్తవాలు చిత్రగుప్తు చెప్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, December 4న సంధ్యా టాకీస్ బయట లోపల ఏం జరిగిందో వీడియో రిలీజ్. మినిట్ టు మినిట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన పోలీసులు. పర్మిషన్ లేకపోయినా 50 మంది బౌన్సర్లతో అల్లు అర్జున్ అండ్ కో రాక. అయితే పర్మిషన్ లేకపోయినా 50 మందితో బౌన్సర్లతో అల్లు అర్జున్ అండ్ కో రాక. ఏదన్నా ఇప్పుడు లెటర్ మీరు ఇచ్చినప్పుడు సార్, నేను ఒక పర్మిషన్ కాపీ పెట్టుకున్నా. నేను పర్మిషన్ అనేది మీ దగ్గర కాకి వేసుకున్న ప్రతి పోలీస్ ఆయన డ్యూటీలు ఉన్నట్టా లేదా అంటే, నేను ఏసీపీకి వచ్చి గడ్డం పట్టుకొని సార్ డీసీపీని పట్టుకొని సార్ డీజీపీని పట్టుకొని సార్ అని అడగాలనా? మీరు ప్రభుత్వ ఉద్యోగులా లేకపోతే మోతబరి బ్యాచ్లా? ఫస్ట్ నాకు ఇది చెప్పురు సార్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ కంట్రీ. వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ? మీ జిమ్మెదారీ ఏంది, జవాబారీ ఏంది నాకు చెప్పుండ్రి. నేను వస్తా, ఒక సామాన్యుడు లెక్క ఒక కంప్లైంట్ ఇస్తా, లేకపోతే నా అర్జీ ఇస్తా, పోతా. ఆ అర్జీ ఎంత గ్రావిటీలు ఉన్నది, ఏమున్నది అని అనేది మీ కాకి చొక్కా వేసుకున్న, యూనిఫామ్లు ఉన్న, డ్యూటీలు ఉన్న పోలీసు వాళ్ళు చేస్తారా, లేకపోతే ఒక సామాన్యుడు మీ పర్మిషన్ కోసం బిచ్చం ఎత్తుకోవాలా? అయితే గిరీష్ భాయ్, ఇంకొక పాయింట్, మనము రాతపూర్వకంగా అప్లికేషన్ ఇచ్చినప్పుడు రాతపూర్వకంగానే యాక్సెప్ట్ చేస్తున్నావా, రిజెక్ట్ చేస్తున్నావా అని చెప్పాలి. నేనేం చెప్పకపో, ఇప్పుడు అది మీ పరిధి, మా పరిధిలో లేదు అంటారు. అదే పరిధిలో లేదు కాదు, నేను ఇప్పుడు వీళ్ళ క్వశ్చన్ వీళ్ళకే వేస్తా. అదే అంటున్నా. అసలు వీళ్ళు తలకాయ పెట్టుకుంటారో పెట్టుకోండి. ఇప్పుడు వ్యవస్థ మొత్తం గమ్మత్ ఏంటంటే ప్రజలందరూ చూసి కూడా అవును ఆయన చెప్పింది కరెక్టే కదా అంటారు. అరే రాతపూర్వకంగా మనం ఇచ్చినప్పుడు రాతపూర్వకంగానే నా ప్రాబ్లమే ప్రజలతోని శ్రీధరన్న. ఎందుకంటే నేను ఇక్కడ ఛానళ్ళు మాట్లాడుతున్నది నిజాలు మాట్లాడడానికి వచ్చిన, వ్యూస్ కోసం రాలే. ప్రజలకి వెళ్ళేటప్పుడు ఇంత ధైర్యంగా ఇంత గట్టిగా మేము ఎందుకు వస్తాం తెలుసా? మా నిష్ఠ, మా నిజాయితీ, మా శ్రీరామ రక్ష. అయితే ఇప్పుడు నేను చెప్తున్నా పరమేశ్వరుడు సాక్షిగా, ఇప్పుడు మీరు ఏమని అన్నారండి మొన్న బెయిల్ పిటిషన్లో ఈ టైంకి రిలీజ్ చేయమని చెప్పి రాసిండ్రా? సో మేము అందుకే నెక్స్ట్ డే పొద్దున 7 గంటలకు రిలీజ్ చేసినామని చెప్పిండ్రు. మళ్ళీ మీరేమన్నా లెటర్కి మేము ఇది రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి రాసి ఇచ్చిండ్రా? ఇస్తే ఆ రోజు మళ్ళీ పెట్టేది ఉండే, ఆ రోజు బెయిల్ రాకపోతుండే కదా అల్లు అర్జున్కి. ఇన్ స్పైట్ దట్ వీ హ్యావ్ డినైడ్ పర్మిషన్, స్టిల్ ద యాక్టర్ వాజ్ అడమెంట్ కమింగ్ టు ది బెనిఫిట్ షో ఆర్ టు దట్ షో అని చెప్పి మీరు రాసేది ఉండే. మీరు లెటర్లు ఇవ్వకపోతే నో అని ఎట్లా అనుకోవాలండి? అదే బెయిల్ పిటిషన్లో మాత్రం మీకు టెక్నికల్ రెట్రోస్పెక్టివ్ సినారియోలు, ప్రాస్పెక్టివ్ సినారియోలు, మీకు అనుకూలంగా సంసారాలు లేకపోతే వ్యభిచారాలు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత దిగజారుతుంది అని చెప్పి నేను మాట్లాడుతున్నా సార్. ఎందుకంటే అత్యంత ఒక న్యాయ వ్యవస్థ తర్వాత నాకు అత్యంత గౌరవం ఉన్న డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. మీరు ప్రెషర్లు ఎందుకు పనిచేస్తున్నారు సార్? మీ కాకీకి మీరు గట్టిగా ఒకసారి మీ లాఠీకి మీ కాకీకి పని పెడితే ఓడు క్రిమినల్ అంటూ ఉండడు సార్. ఎందుకు సార్ రాజకీయ నాయకులకు వత్తాసు వలుకుతున్నారు ఇవాళ మీరు? ఇక్కడ ప్రాబ్లం ఏంది తెలుసా సార్? ప్రజాగ్రహణకు మీరు గురవుతున్నారు సార్. పోలీసులు గింతే, ఫ్రెండ్లీ పోలీసులు కాదు, పొలిటికల్ పోలీసులు అయిపోతున్నారు సార్. ఇప్పుడు సినారియో ఏడుదాకా మారిపోయింది తెలుసా సార్? ఈ ఘటన తర్వాత ద స్టేట్మెంట్ మేడ్ బై యూ ఈజ్ లిటరలీ అన్ఫార్చునేట్. ఇట్ కరెక్ట్ గా చెప్పాలి మన లాంగ్వేజ్ లా అంటే ఫార్ ఫ్రమ్ ట్రూత్. నిజానికి సత్య దూరపు మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష మీరు. అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా, ఎప్పుడైనా ఇట్లాంటి సంఘటన అంటే ఇంతమంది కూర్చొని
కూర్చొని ప్రెస్ మీట్ పెట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి. దిశ ఘటనలో కూడా లేవు. మళ్ళా ఇప్పుడు దిశ ఘటనలో కూడా నువ్వు 0 ఎఫ్ఐఆర్ చేసినుంటే, నువ్వు 0 ఎఫ్ఐఆర్ చేసి నువ్వు ఆ రోజు పోయినుంటే యువతి ప్రాణాలు దక్కేవి కదా దిశ ఘటనలో కూడా. నువ్వు ఏం పీక్ కట్టాలు కట్టినావు అని అడుగుతున్నా. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ యాక్షన్ అగేన్స్ట్ ది ఎస్ఐ, సిఐ ఆర్ టు దట్ మ్యాటర్ ఎవరెవరైతే పోలీస్ బలగాలు ఉన్నాయో అక్కడక్కడ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు జర్ర నేను నా మాటలు పార్క్ చేస్తున్నా లోపలికి పోతున్నాం. మళ్ళీ ఇప్పటిదాకా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా ఫ్రెండ్స్. కొంచెం జర దయచేసి చెప్తున్నా కమెంట్ రూపంలో మాకు చెప్పుడు షురూ చేయండి, మీకు అర్థమైందా లేదా అని. ఎందుకంటే ఎవడు చెప్తే ఆడు కరెక్ట్ అని చెప్పుకొని మనం పర్సెప్షన్లు బిల్డ్ చేసుకోవద్దు. ఏది న్యాయం, ఏది యాక్చువల్గా ధర్మం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, రాత్రి 9:30 వస్తూనే కారు సన్ రూఫ్ ఎక్కి అభివాదాలు, ఫ్లయింగ్ కిస్సులు, అప్పటికే భారీగా జనం, అదుపు తప్పిన పరిస్థితి. సినిమా హాల్లోకి వెళ్లిన అర్జున్ రాత్రి 9:50 తొక్కిసలాటలో రేవతి మృతి, ఆమె కొడుకు శ్రీతేజ కండిషన్ సీరియస్. పోలీసుల విషయం చెప్పినా వినిపించుకోని పుష్ప సినిమా మొత్తం చూసి వెళ్తానని వ్యాఖ్య. ఇది మొన్న ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారు కదా ఈ 3 సెంటెన్స్లు, ఈ 3 సెంటెన్స్లు ఇంటర్వ్యూ బెయిల్ పిటిషన్లు ఏమన్నా అప్లై చేసిరా? మళ్ళీ ఆ రోజు ఏమై మీ తెలివితేటలంతా నేను చెప్తా. ఇది ఎందుకు మాట్లాడుతున్నారో ఇవాళ, ఇది రాజకీయ కుట్ర. నేను వస్తా ఇడికి. ఇప్పుడు ఇది చూద్దాం. అర్ధరాత్రి 12:05 బలవంతంగా బయటకు తీసుకువచ్చిన పోలీసులు ఇంటికి వెళ్తూ కూడా సన్ రూఫ్ ఎక్కి అభివాదాలు, ఆధారాలు బయట పెట్టిన సిపి ఆనంద్. చెప్పినా వినిపించుకోలేదు, సినిమా చూసే వెళ్తానన్నాడు ఏసీపీ రమేష్. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రద్దు కోసం హైకోర్టుకు పోలీసులు. మీరు పోన్రి, మీరు కాదని అంటలేండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డీజీపీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంది? సినిమాల్లో హీరోలైనా బయట పౌరులే, వాళ్ళు కూడా పౌరులే కదా, పౌర హక్కులకు వర్తించదా? యూ మీన్ టు సే డీజీపీ గారు ఇఫ్ ఈజ్ అన్ యాక్టర్ హిస్ లిబర్టీ విల్ నాట్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ సార్? ఆయన లిబర్టీ అనేది ఒక ప్రాస్పెక్ట్ సినారియోలో మనం ముంగటికి తీసుకోబోలేమా? అంటే యాక్టర్ అనగానే మీరు చెప్పినట్టు వినాలా, లేకపోతే ఆయన రాసిన లెటర్కి మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం స్పందించింది సార్? దీని మీద ఎవరు మాట్లాడరు. ఒక ఏ ఛానల్ పెట్టినా మనది క్వశ్చన్ మార్క్ ఛానల్ కూడా ఉంటుంది. ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యిండు, ఆయన కూడా పెద్ద పెట్టి అల్లు అర్జున్ తో మాట్లాడుతున్నాడు. ఇది ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అనేది ఇప్పుడు నేను చెప్తా క్లారిటీగా. ఇప్పుడు ఈ ముచ్చటకు డీజీపీ గారు, నేను ఐఎమ్ జస్ట్ క్వశ్చనింగ్ యూ, ఐఎమ్ జస్ట్ రిమైండింగ్ యూ వన్ సినారియో ఇన్ మహారాష్ట్ర, ముంబై. ఒక సిగ్నల్ దగ్గర వరుణ్ ధావన్ ని ఒక ఫ్యాన్ బైక్ మీద పోతున్నాడు. ఓ భాయ్ నమస్తే వరుణ్ భాయ్, మా అక్క బడా ఫ్యాను వరుణ్ భాయ్ అని అనగానే మనోడు కిటికీలకైనా బయటికి తలకాయ పెట్టి ఒక సెల్ఫీ తీసుకొని ట్విట్టర్లో పోస్ట్ చేసారు. వెనకటికి ట్విట్టర్కి పోస్ట్ చేస్తే మహారాష్ట్ర పోలీస్ లెఫ్ట్ రైట్ సెంటర్ వరుణ్ ధావన్ని సీదా పోయి అరెస్ట్ చేసింది. నువ్వు పోలీస్, నువ్వు రూల్స్ పాటించాలా. నువ్వు రోడ్ల మీద నడిపించుకుంటా స్టంట్లు తీసుకుంటా నువ్వు ఇట్లా తీస్తామన్నానంటే రేపు పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది. ఇంకొకటి వస్తాడు మళ్ళీ మీరు ఏమన్నా అట్లా చేసినరా? హ్యావ్ యూ గివెన్ ఎనీ రిటర్న్ స్టేట్మెంట్ టు అల్లు అర్జున్కి మీరు ఏమన్నా రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చిరా సార్? ఇయ్యలే కదా. ఇయ్యకుండా మీరు ఎట్లా మాట్లాడతారు సార్? మీరు ఏం చెప్పలేదు అంటే అది నో ఎట్లయితుంది సార్? మళ్ళీ జడ్జి గారు కూడా బెయిల్ ఇచ్చేయమని చెప్పారు. ఈ టైంకి ఆ టైంకి అని మీరు ఎట్లా అంత స్పెసిఫిక్గా ఎందుకు ఎంఫసైజ్ చేసిరు సార్? మీకు సంసారం అయింది, వేరేళ్ళకు వ్యభిచారం ఎట్లయితుంది సార్? ఈ క్వశ్చన్స్కి పోలీస్ డిపార్ట్మెంట్ ఆన్సర్ చేయగలుగుతుందా సార్? నేను అడుగుతున్నా, చెప్పురు నాకు. రాజు తలుచుకుంటే కూడా దెబ్బలు. ఇంకొకటి మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకుంటున్న సిఐ రాజ్ నాయక్. నా చేతుల్లోనే రేవతి ప్రాణాలు విడిచింది, ఇన్స్పెక్టర్ రాజ్ నాయక్ కు కన్నీళ్లు. ఘటనకు ప్రత్యక్ష సాక్షి చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ఇది చెప్పిండ్రు మీడియాతో మాట్లాడుతున్న ఏసీపీ రమేష్. ఇప్పుడు ఏసీపీ రమేష్ గారు ఏం మాట్లాడినరు? ఆర్ టు దట్ మ్యాటర్ మన సమావేశంలో కన్నీళ్లు పెట్టుకుంటున్న సిఐ రాజు నాయక్ గారు ఏం మాట్లాడినరు అనే దానికంటే మీరు ఆ కుటుంబానికి ఏం ధర్మం చేసిండ్రు అనేది చాలా ఇంపార్టెంట్ వస్తుంది రమేష్ గారు అండ్ నాయక్ గారు. ఎందుకు చెప్పాలనా సార్? ఇట్ వాజ్ యువర్ ఇన్కాంపిటెన్సీ, మీ అసమర్థత వల్ల ఇగో వీడికి దారి తీసింది ఇదంతా. మీరు ఆ రోజే నో పర్మిషన్ ఈస్ గ్రాంటెడ్, నో బెనిఫిట్ షోస్ అని చెప్పి మీరు అదే రోజు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత మీ చేతుల్లో చనిపోవాల్సిన అవసరం ఉండకపోతుండే. లేదు ఇట్లాంటివి జరుగుతాయన్న మీ ముందు చూపు ముందే ఉండుంటే, పోలీస్ అంటేనే ముందు చూపు ఉండాలి సార్. ముందు చూపు ఉండుంటే అల్లు అర్జున్ని అగర్ లోపలికి తీసుకోవాలని అంటే పోలీస్ కదా పెద్ద విద్య కాదు. వెనకటికి సలాకలు కోసి కూడా మీరు లోపలికి తీసుకుపోయే మనుషులను అరెస్ట్ చేసిన కథలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకు ఎవ్రీథింగ్ యాక్సెస్ ఉంటుంది. సో వీళ్ళు డైరెక్ట్ ఎవరైతే అల్లు అర్జున్ మేనేజర్ కావచ్చు వీళ్ళందరితో యాక్సెస్ లో ఉండే వాళ్ళు ఉంటారు. బయట పరిస్థితి బలవంతంగా తీసుకోవాలంటే ఎవరు ఆపుతారండి? ఎవరు ఆపరు. బలవంతంగా నువ్వు లవిడికే నడు అని చెప్తే ఆ రోజే తీసుకోపోయేది ఉండే.
అంటే ఇష్యూ పెద్దగా అవుతుందని ఆ రోజు నువ్వు ఈ తమాషా చూసినావు బికాస్ నీ దగ్గర ఆ రోజు పెద్దగా ఇది అనిపించలే. ఈ రోజు నువ్వు కథలు చేసినావు, జరిగిన తర్వాత నువ్వు ఆ రోజు ఈ కథలు చేసినావు. సో నేనేమంటా అంటే ఇవాళ రేవంత్ రెడ్డి కాపాడడానికేనా, లేక రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ని కాపాడడానికేనా, లేకపోతే రేవంత్ రెడ్డి అన్న మాటలకు మీరు వత్తాసు వలుకుతుర్రా సార్? ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఇన్ని ప్రశ్నలు వస్తాయి సార్, మీరు ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఖచ్చితంగా ఆన్సర్ నా ద క్వశ్చన్ ఈస్, అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం ఆశ్చర్యచకితం. నేను గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఒక మాట అడుగుతున్నా. ముత్యాలమ్మ దేవాలయం మీకు అల్లు అర్జున్ టాపిక్ అంటే పెద్దదా చిన్నదా? అంటే మా ముత్యాలమ్మ మీకు చాలా అమ్మలుగా ఉన్న అమ్మ మీద మీకేం ధ్యాస ఉండదా? కేవలం అల్లు అర్జున్ తాట తీస్తా, తొక్కి పడేస్తా, అది చేస్తా, ఎవరిదైనా నేను అది వీక్తా, అది చేస్తా, ఏంది ఇది? 5 సంవత్సరాల ముఖ్యమంత్రిని మోతబరి గంతుంటే పర్మనెంట్ ఓటర్లము రేవంత్ రెడ్డి గారు, మాకెంత ఉండాలా నేను ముఖ్యమంత్రిని చేసినందుకు? గుళ్ళు ఆగలే. నిన్న మొయినాబాద్లో కూడా మళ్ళీ తలకాయ ఎడబెట్టుకుంటావు రేవంత్ రెడ్డి, తలకాయ ఎడబెట్టుకుంటావు. ఈ పోలీసు వాళ్ళు తలకాయ ఎడబెట్టుకుంటారు. డీజీపీ గారు ప్రెస్ మీట్ ఏం పెడతారు? ముత్యాలమ్మ అరే అందరు ఇంకా డీజీపీలన్నా ఒక నిమిషము, అందరు డీజీపీ మన డీజీపీ కాదులే కానీ అందరు పోలీసు వాళ్ళు ఎవరెవరు ఉన్నారో నేను పెద్దగా నాకు గుర్తులేదు, ఐఎమ్ సారీ, ఎవరెవరు ఉన్నారో నాకు అంత పెద్ద అది లేదు కానీ అందరు లైన్గా కూర్చొని ఉన్నారు. లైన్గా కూర్చొని ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నారు. ముత్యాలమ్మ దేవాలయంలో లా అండ్ ఆర్డర్ అంత కాంప్రమైజ్ అయింది, విష బీజాలు నాటి కమ్యూనల్ వాయిలెన్స్ ఇన్స్టిగేట్ చేసేటట్టు స్పీచ్లు అవుతున్నాయి, ఇవన్నీ అవుతున్నాయి. అక్కడ ఏదో ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి 200 మంది 300 మందికి ట్రైనింగ్ అయింది. మస్జిద్లు ఎవ్వరు లేరు అని అనుకుంటేనే సూట్ కేసులు పట్టుకొని బయటికి పోతున్నారు. మళ్ళీ దీని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం డిప్లాయ్ చేసిండు ముఖ్యమంత్రి. మళ్ళీ పీక్ కట్టలు కడుతున్నారు అంటున్నా, ముఖ్యమంత్రి ప్లస్ హోమ్ మినిస్ట్రీ అంతా కలిపి ఏం చేస్తున్నారు అని అంటున్నా. ఆఫ్టర్ ఆల్ అల్లు అర్జున్ యాక్టర్ బై చెప్తున్నా, చలో డన్. నాకు సినిమా ఇండస్ట్రీతో పెద్ద మక్కువ లేదు, మోజు అసలే లేదు నాకు. ఆఫ్టర్ ఆల్ అల్లు అర్జున్ అంటే ఒక సినిమా యాక్టర్ బై చెప్పి ఇప్పుడు ఏం చెప్పురు ఇప్పుడు నాకు అల్లు అర్జున్ మీద ఇంత రభస ఏంది? స్టాప్ డూయింగ్ చీప్ పాలిటిక్స్ ఆన్ అల్లు అర్జున్ ట్రెండింగ్ నడుస్తున్నది సోషల్ మీడియాలో. ట్రెండింగ్ ఏం నడుస్తుంది తెలుసా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడుండ్రి అసలైన సిసలైన మీకు అసలైన సిసలైన మజా చూపిస్తా చూడు. ఇగో ఈ మనిషి ప్రెస్ క్లబ్లో పోయి ఓ మాట్లాడుతున్నాడు. ఈయన పేరేంది? ఎవరైనా సరే పోలీసులకు నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తే ఊరుకునేది లేదు, తోలు తీస్తామని సస్పెండ్ ఏసీపీ సబ్బిత్ విష్ణుమూర్తి అంట. సబ్బతి విష్ణుమూర్తి ఎవరు? సస్పెండ్ అయిన ఏసీపీ. సస్పెండ్ అయిన నాకు చెప్పు అసలు ఈయన ఎందుకు సస్పెండ్ అయ్యిండో తెలుసా మీకు? ఇప్పుడు నేను కొంచెం లేట్ అయినా సరే కట్ చేసేటప్పుడు ఇది ఎడిటింగ్లో చూసుకోర్రాను ఆయన. ఇప్పుడు మీకు చూపిస్తా ఇన్స్టాగ్రామ్లో వచ్చిన వీడియోలు మన సార్ మీద. చిత్రగుప్త కంప్లీట్ ఆధారాలు పెడతారు కదా సారు. ఈయన సస్పెండ్ అయినంతో ప్రెస్ మీట్ పెట్టించారంటే వీళ్ళు ఎంత ప్లానింగ్లలో ఉన్నారన్నా శ్రీధర్ అన్న? అల్లు అర్జున్ మీద దుమ్మెత్తి పోద్దామని చెప్పి ఎంత ప్లానింగ్లలో ఉన్నారు. అల్లు అర్జున్ నాకేం చుట్టం కాదురా భయ్, అల్లు అర్జున్ నాకేం చుట్టం కాదు. ఇప్పుడు ఏమో అనగానే ఆయనకి ఎంత ప్యాకేజ్ ఇచ్చిరా అని అంటారు. మీ అయ్యలు తెచ్చిచ్చిరా అంట. మళ్ళీ నేను అప్పుడు మీ అయ్యలు తెచ్చిచ్చిరా అని చెప్తా, సింపుల్గా చెప్తున్నా. ట్విట్టర్లో వచ్చిన కథన నీది నేను తీసుకున్నది కాదు, మళ్ళీ నాది అని అనుకోకూరి. ఆధారాలతోనే మీ చిత్రగుప్తు నేను మీ ముంగట పెడుతున్నా. ఇది చూడుర్రి, ఇప్పుడు టాప్ చీప్ పాలిటిక్స్ ఆన్ అల్లు అర్జున్ అని ట్రెండింగ్ నడుస్తుంది. ఇప్పుడు ఈ సార్ చూడుండ్రి, ఇదే సారు మన విష్ణుమూర్తి గారు ఏసీపీ సస్పెండెడ్. మహిళలు అంటే గౌరవం లేదు, సార్కి ఎంత గౌరవం ఉందో చూద్దాం ఇప్పుడు. ఏం సినిమాలు తీస్తున్నావు? దొంగతనం ఎట్లా చేయాలి, లంగతనం ఎట్లా చేయాలి, ఎట్లా పారిపోవాలి? కనీసం మహిళలు అంటే మీకు గౌరవం కూడా లేదు. మహిళలు అంటే గౌరవం కూడా లేదు నీకు. ఇంతవరకు ఎవరు అడిగి ఉండడు ఈ ప్రశ్న. ఆడపిల్లలను ఉద్యోగాలు చేస్తున్నాం, మీకు బ్రేక్ ఇస్తే కడుపులు వేసుకొని వస్తున్నారు అనేసి మహిళలను ఈయన గౌరవించాడు అని అన్నాడు. వాళ్ళు మహిళలు ఈయన మీద కంప్లైంట్ ఇచ్చారు కదా, ఈయన దిక్సూచి ప్రెస్ క్లబ్లో పెట్టి మాట్లాడడానికి తలకాయ పెట్టుకుంటాడు విష్ణుమూర్తి గారిని. నేను అడుగుతున్నా, మీ మీద ఎట్లాంటి గంభీరమైన ఆరోపణలు ఉన్నాయో చూడు. మీరు ఎందుకు సస్పెండ్ అయినరో ఫస్ట్ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు మాట్లాడరు. గురిగింజ కూడా అనుకుంటుంది నేను తెల్లగా ఉన్నాను, కింద ఎడ నల్లగుంటుందో దానికే తెలియదు. మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది కదా సార్, అవన్నీ బయటకు తీయాల్సి వస్తుంది కదా. ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నావు? అల్లు అర్జున్ నాకేం చుట్టం కాదు, నా దోస్తు కాదు. బట్ వాస్తవాలు చెప్పురు కదా ఇప్పుడు తెలంగాణ మన ప్రజలకు.